రోజు ఒకటి 12/10/2025 రివైజ్ డేట్ 17/3/2007 17/3/2007 श्रेष्ठ वृत्ति से शक्तिशाली वाइब्रेशन और वायुमंडल बनाने का तीव्र पुरुषार्थ करो। दुआ दो 8 दुआ 9 శ్రేష్ఠ వృత్తి ద్వారా అంటే శ్రేష్టమైన ఆలోచనల ద్వారా శక్తిశాలి వైబ్రేషన్ మరియు వాయుమండలం తయారు చేసేటటువంటి తీవ్ర పురుషార్థం చేయండి. ఆశీర్వాదాలు ఇవ్వండి మరియు ఆశీర్వాదాలు తీసుకోండి. తీవ్ర పురుషార్థం ఏం చెప్తున్నారు బాబా? శ్రేష్ట వృత్తి, తర్వాత ఆశీర్వాదాలు ఇవ్వడం, ఆశీర్వాదాలు తీసుకోండి. आज प्यार और शक्ति के सागर बाप दादा अपने स्नेही से खिलते लाडले बच्चों से मिलने के लिए आए हैं. ఈ రోజు ప్రేమ మరియు శక్తి సాగరుడు బాప్ దాదా తన యొక్క స్నేహి అప్పిలపించినటువంటి అల్లారు ముద్దు పిల్లలతో కలవటానికి వచ్చారు. सभी बच्चे भी दूर दूर से स्नेह के आकर्षण से मिलन मनाने के लिए पहुंच गए हैं. పిల్లలందరూ కూడా దూర దూరం నుండి స్నేహం యొక్క ఆకర్షణతో మిలనం జరుపుకోవటానికి చేరుకున్నారు. चाहे सम्मुख बैठे चाहे देश विदेश में बैठे हुए स्नेह का मिलन मना रहे हैं. కొంతమంది సముఖంగా కూర్చున్నారు, కొంతమంది దేశ విదేశాల్లో కూర్చుని ఉన్నారు. కానీ బాబాతో స్నేహం యొక్క మిలనము జరుపుకుంటున్నారు. बाप दादा चारों ओर के सर्व स्नेही सर्व सहयोगी साथी बच्चों को देख हर्षित होते हैं. బాప్ దాదా నలువైపులా కూడా దూరంగా కూడా ఉండి చూస్తున్న సర్వ స్నేహి సర్వ సహయోగి సాథీ పిల్లల్ని చూస్తూ హర్షితులవుతున్నారు. बाप दादा देख रहे हैं मेजॉरिटी बच्चों के दिल में एक ही संकल्प है कि अभी जल्दी से जल्दी बाप को प्रत्यक्ष करें. बाप दादा చూస్తున్నారు, మెజారిటీ పిల్లల హృదయంలో ఒకే సంకల్పం ఉంది, ఇప్పుడు అతి త్వరగా బాబా ప్రత్యక్షత జరగాలి అని. बाप कहते सभी बच्चों का उमंग बहुत अच्छा है, लेकिन बाप को प्रत्यक्ष तब कर सकेंगे जब पहले अपने को बाप समान संपन्न संपूर्ण प्रत्यक्ष करेंगे. బాబా చెప్తున్నారు, పిల్లలందరి ఉత్సాహం చాలా మంచిగా ఉంది, ఏమని త్వరగా బాబా ప్రత్యక్షత జరగాలి అని. కానీ ఎప్పుడు ప్రత్యక్షత జరుగుతుంది? మొట్టమొదట మిమ్మల్ని మీరు బాబా సమానంగా సంపూర్ణంగా మిమ్మల్ని మీరు ప్రత్యక్షం చేసుకోవాలి కదా సంపూర్ణ స్థితిలో. तो बच्चे पूछते बाप से कि कब प्रत्यक्ष होगा, और बाप बच्चों से पूछते कि आप बताओ आप कब स्वयं को बाप समान प्रत्यक्ष करेंगे. अपने संपन्न बनने की डेट फिक्स किए. పిల్లలు అడుగుతున్నారు బాబాతో ఎప్పుడు ప్రత్యక్షత జరుగుతుంది బాబా అని. బాబా పిల్లల్ని అడుగుతున్నారు, మీరు చెప్పండి, స్వయాన్ని బాప్ సమాన స్థితిలో ఎప్పుడు ప్రత్యక్షం చేసుకుంటారు మీరు? మీరు సంపన్నంగా తయారయ్యే డేట్ ఫిక్స్ చేసుకున్నారా మీరు అని పిల్లల్ని అడుగుతున్నారు బాబా. फॉरेन वाले तो कहते 1 साल पहले डेट फिक्स की जाती है, तो अपने को बाप समान बनने की आपस में मीटिंग करके डेट फिक्स की है. విదేశీయులు అంటూ ఉంటారంట, ఒక సంవత్సరం ముందే మేము కార్యక్రమాలది డేట్ ఫిక్స్ చేసేసుకుంటూ ఉంటాము, 1 ఇయర్ ముందే క్యాలెండర్ తయారవుతుంది మాది అని. అయితే బాబా సమానంగా తయారయ్యేటటువంటిది కూడా పరస్పరంలో మీటింగ్ పెట్టుకుని డేట్ ఫిక్స్ చేసేసుకున్నారా లేదా అడుగుతున్నారు బాబా విదేశీయుని. बाप दादा देखते हैं आजकल तो हर वर्ग की भी मीटिंग्स बहुत होती है. బాప్ దాదా చూస్తున్నారు, ప్రతి వింగ్ యొక్క మీటింగ్స్ కూడా చాలా చేస్తూ ఉన్నారు మధుబన్లో. डबल फॉरेनर्स की भी मीटिंग बाप दादा ने सुनी, बहुत अच्छी लगी.
सब मीटिंग्स बाप दादा के पास तो पहुंच ही जाते, డబల్ విదేశీల మీటింగ్ కూడా బాబా విన్నారు. చాలా బాగా జరిగింది మీటింగ్. అన్ని మీటింగ్స్ మీరు పెట్టుకునేవి బాప్ దాదా దగ్గర చేరిపోతూనే ఉంటుంది. तो बाप दादा पूछते कि इसकी डेट कब फिक्स की है? क्या ये डेट ड्रामा फिक्स करेगा या आप फिक्स करेंगे? कौन करेगा? మరి బాప్ సమానంగా తారబడము అనే దానికి డేట్ ఎప్పుడు ఫిక్స్ చేశారు? ఏంటి ఈ డేట్ ఫిక్స్ చేయటము అంటే, ఈ డేట్ ఫిక్స్ ఎవరు చేస్తారు? హ్మ్. చేస్తారా? లేదంటే ఎవరు చేస్తారు? మీరు ఫిక్స్ చేస్తారా? ఎవరు ఫిక్స్ చేస్తారు? क्या ये डेट ड्रामा फिक्स करेगा या आप फिक्स करेंगे? कौन करेगा? డ్రామా ఫిక్స్ చేస్తదా ఈ డేట్? మీరు సంపన్నంగా అవ్వడం అనేది? లేదా మీరు ఫిక్స్ చేస్తారా? लक्ष्य तो आपको रखना ही पड़ेगा और लक्ष्य बहुत अच्छे थे, अच्छा बढ़िया थे, बढ़िया रखा भी है। अभी सब जैसा लक्ष्य रखा है उसी प्रमाण लक्षण श्रेष्ठ लक्ष्य के समान बनाना है। లక్ష్యమైతే పెట్టుకోవాల్సిందే కదా బాప్ సమానంగా అయ్యే లక్ష్యం. అతి మంచి లక్ష్యం, అతి గొప్ప లక్ష్యం పెట్టుకున్నారు కూడా. ఇప్పుడు కేవలం ఎలా లక్ష్యం పెట్టుకున్నారో దాని అనుసారం లక్షణాలు సమానంగా తయారు చేసుకోవాలి. అవి లక్ష్య और लक्षण में अंतर है. కానీ ఇప్పుడు సమానత కనిపించట్లేదు. లక్ష్యము, లక్షణాల మధ్య తేడా వచ్చేస్తుంది. जब लक्ष्य और लक्षण समान हो जाएंगे तो लक्ष्य प्रैक्टिकल में आ जाएगा. ఎప్పుడైతే లక్ష్యము లక్షణాలు రెండింటి మధ్య సమానత వచ్చేస్తుందో ఏమవుతుంది? అప్పుడు మీరు అనుకున్న లక్ష్యం ప్రాక్టికల్ గా వచ్చేస్తుంది. మీలో బాబా ప్రత్యక్షత అనేది. अब सभी बच्चे जब अमृत वेले मिलन मनाते और संकल्प करते तो वो बहुत अच्छे. పిల్లలందరూ అమృత వేళ మిలనం చేసుకుంటూ సంకల్పాలు చేస్తూ ఉంటారు కదా బాబాతో మాట్లాడుతూ. చాలా మంచి సంకల్పాలు చేస్తూ ఉంటారంట. बाप दादा चारों ओर के हर बच्चे की रेहनियां सुनते हैं. బాప్ దాదా నలువైపుల ప్రతి పిల్లలు చేస్తున్న సంభాషణ, ఆత్మిక సంభాషణ వింటూ ఉంటారంట. అవే కదా సంకల్పాలు అంటే మరి. బహు సుందర్ బాతే కర్తే, చాలా సుందరమైన సంభాషణ చేస్తూ ఉంటారంట. అమృతమైన బాబాతో మిలనం చేసుకుంటూ. पुरुषार्थ भी बहुत अच्छा करते हैं, लेकिन పురుషార్థ్ में एक बात की तीव्रता चाहिए. పురుషార్థం కూడా చాలా బాగా చేస్తూ ఉంటారు. కానీ ఒక్క విషయం ఇంకా పురుషార్థంలో కావాలి అని చెప్తున్నారు బాబా. పురుషార్థ్ హే లేకిన్ తీవ్ర పురుషార్థ్ चाहिए. పురుషార్థం అనేది ఉంది పిల్లలది. కానీ ఇప్పుడు తీవ్ర పురుషార్థం కావాలి. తీవ్రత కి దృఢత ఉస్కి అడిషన్ चाहिए. తీవ్రత పురుషార్థంలో పెట్టుకునే దృఢత అది అడిషన్ చేసుకోవాలి, యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పురుషార్థిగా ఉన్నారు, తీవ్రత రావాలి, తీవ్ర పురుషార్థి. దానికోసం దృఢత, ఈ రెండు కూడా యాడ్ చేసుకోండి అని చెప్తున్నారు బాబా. बाप दादा की हर बच्चे के प्रति यही आश है कि समय प्रमाण हर एक తీవ్ర పురుషార్థి బనే. బాప్ దాదాకు ప్రతి పిల్లల పట్ల ఇదే ఆశ ఉంది. సమయ అనుసారం, ఇప్పటి సమయానుసారం ప్రతి ఒక్కరు तीव्र पुरुषार्थी అయిపోవాలి అని. चाहे नंबरवार है, बाप दादा जानते हैं, लेकिन नंबरवार में भी तीव्र पुरुषार्थ सदा रहे उसकी आवश्यकता है. భలే నంబర్ వారీగా ఉన్నారు పిల్లలందరూ. బాప్ దాదాకి అది తెలుసు. కానీ నంబర్ వారిలో కూడా తీవ్ర పురుషార్థం సదా ఉండాలి. ఇది అవసరం ఇప్పుడు పురుషార్థంలో అని చెప్తున్నారు బాబా. ఏంటి అవసరం? తీవ్ర పురుషార్థం. समय संपन्न होने में तीव्रता से चल रहा है, लेकिन अभी बच्चों को बाप समान बनना ही है, ये भी निश्चित ही है. सिर्फ इसमें तीव्रता चाहिए. సంపన్నం అవ్వడంలో తీవ్రంగా నడుస్తూ ఉన్నారు పిల్లలు తీవ్ర వేగంతోనే. కానీ ఇప్పుడు పిల్లలు బాబా సమానంగా తయారై తీరాలి. ఇది కూడా నిశ్చితం అయ్యి ఉంది, ఫిక్స్ అయిపోయి ఉంది. సమానంగా అయ్యేది బాబా సమానంగా. सिर्फ इसमें तीव्रता चाहिए.
ఫిక్స్ అయి ఉన్న సీనియర్ డ్రామాలో ఇది. బాప్సమాన్ అయి తీరాల్సిందే. కానీ దాన్ని ఇప్పుడు తీవ్రత పెంచుకోండి అని చెప్తున్నారు బాబా. हर एक अपने को చెక్ करे कि मैं सदा तीव्र पुरुषार्थी हूँ. ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి, నేను తీవ్ర పురుషార్థినా. क्योंकि पुरुषार्थ में पेपर तो बहुत आते और आने ही हैं, लेकिन तीव्र पुरुषार्थी के लिए पेपर में पास होना इतना ही निश्चित है कि तीव्र पुरुषार्थी पेपर में पास हुआ ही पड़ा है, होना ही नहीं हुआ ही पड़ा है, ये निश्चित है. ఎందుకంటే పురుషార్థంలో పరీక్షలు చాలా వస్తాయి, రావాల్సింది. కానీ తీవ్ర పురుషార్థుల కోసం పరీక్షలో పాస్ అవ్వడం కూడా ఫిక్స్ అయ్యే ఉంది. ఎలా అంటే తీవ్ర పురుషార్థులు పరీక్ష పేపర్‌లో పాస్ అయిపోయారు, అవనే అయిపోయారు అన్నంతలా ఫిక్స్ అయి ఉంది సీన్. హోనా హీ नहीं हुआ ही पड़ा ये निश्चित है. పాస్ అవ్వాలి కాదు, పాస్ అయిపోయి ఉన్నారు. ఇది ఫిక్స్ అయిపోయి ఉంది. सेवा भी सभी अच्छी रुचि से कर रहे हैं, लेकिन बाप दादा ने पहले भी कहा है कि वर्तमान समय के प्रमाण एक ही समय पर मनसा, वाचा और कर्मणा अर्थात चलन और चेहरे द्वारा तीनों ही प्रकार की సేవ चाहिए. సేవ కూడా అందరూ చాలా ఇంట్రెస్ట్ తో చేస్తూనే ఉన్నారు. కానీ బాప్ దాదా ముందు నుండి కూడా ప్రస్తుత సమయం అనుసారము ఇదే చెప్తూ ఉన్నారు. ఒకే టైంలో మనస, వాచ, కర్మణ అంటే నడవడిక మరియు ముఖ కవలికలు, మీ రూపం, నడవడిక ద్వారా 3 రకాలైన సేవ ఒకే టైంలో చేయాలి. మనస, వాచ, కర్మ. मनस द्वारा अनुभव कराना, वाणी द्वारा ज्ञान के खजाने का परिचय कराना और चलन व चेहरे द्वारा संपूर्ण योगी जीवन के प्रैक्टिकल रूप का अनुभव कराना, तीनों ही सेवा एक समय करनी है. మనస్సు ద్వారా అనుభవం చేయించే సేవ, వాచ ద్వారా జ్ఞాన ఖజానా పరిచయం ఇవ్వటము అనే సేవ, మరియు నడవడిక, ముఖ కవలికల ద్వారా సంపూర్ణ యోగి జీవితం ఏదిది అని ప్రాక్టికల్ రూపము ఇతరులకి అనుభవం చేయించటం మీ నడవడిక ద్వారా, మీ యొక్క రూపురేఖల ద్వారా. మీ జీవితమే ప్రాక్టికల్ గా యోగి జీవితం అని అనుభవం చేయించాలి. అదే కర్మణ సేవ కింద లెక్కకు వస్తుంది. నడవడిక, ముఖ కవలికల ద్వారా అనుభవం చేయించదు. మనస్సు ద్వారా మీ ఎదురుగా వస్తూనే వాళ్ళకి ఒక అనుభవం అనేది కావాలి, వారికి ఎనర్జీ అనేది. అలాగే వాచ ద్వారా పరిచయం యొక్క మాటలు, జ్ఞాన ఖజానా లభించాలి. 3 రకాలైన సేవ ఒకే సమయంలో జరగాలి అని చెప్తున్నారు బాబు. अलग अलग नहीं, समय कम ही और सेवा अभी भी बहुत करनी. ఎందుకంటే వేర్వేరుగా ఇవి చేయటానికి టైం లేదు, టైం తక్కువ, సేవ ఎప్పుడు కూడా చాలా మిగిలి ఉంది అంటున్నారు బాబా. కూర్చొని యోగం చేసినప్పుడు మనసుతో చేస్తాను, వాచాతో నేను జ్ఞానం చెప్పినప్పుడు నాకు గమనిక ఉండదు స్వస్థితి పైన, అది వేరేగా మళ్ళీ చెయ్యాలి. అలా అంటే టైం సరిపోదు అంటారు. बाप दादा ने देखा कि सबसे सहज सेवा का साधन है वृत्ति द्वारा वाइब्रेशन बनाना और वाइब्रेशन द्वारा वायुमंडल बनाना, क्योंकि వృత్తి सबसे तेज సాధన है. బాప్ దాదా చూసారు అన్నింటికన్నా సహజమైనటువంటి సేవా సాధనం ఏంటంటే, సేవ జరగడానికి పరికరం, అన్నింటికన్నా ఈజీగా సేవ చేయడానికి పరికరం ఏంటంటే వృత్తి ద్వారా వైబ్రేషన్ తయారు చేయడం. ఏం చేయాలి? వృత్తి ద్వారా వైబ్రేషన్ తయారు చేయడం మరియు వైబ్రేషన్ ద్వారా వాయుమండలం తయారు చేయడం. వృత్తితో వైబ్రేషన్, వైబ్రేషన్స్ తో వాయుమండలం తయారు చేయటం, ఇది అన్నింటికన్నా సహజ సాధనం సేవలో. ఇంక వృత్తి సబ్సే తేజ్ సాధన, ఎందుకంటే వృత్తి అనేది తీక్షణమైన సాధనంగా పనిచేస్తుంది. जैसे साइंस की रॉकेट फास्ट जाती है, वैसे आपकी रूहानी शुभ भावना, शुभकामना की वृत्ति, दृष्टि और सृष्टि को बदल देती है.
ఎలాగైతే సైన్స్ యొక్క సాధనాల్లో రాకెట్ అనేది చాలా ఫాస్ట్‌గా వెళ్తుంది గదా! ఆకాశంలో దూసుకుపోతూ రాకెట్. అలానే మీ యొక్క ఆత్మిక శుభ భావన, ఆత్మిక శుభ కామన యొక్క వృత్తి, దృష్టి మరియు సృష్టి, ఆహ్, ఆత్మిక శుభ భావన, శుభ కామన యొక్క మీ వృత్తి, దృష్టి సృష్టిని మార్చేస్తుంది. మీ యొక్క ఆత్మిక శుభ భావన, శుభ కామన యొక్క వృత్తి, దృష్టి మరియు సృష్టిని మార్చేస్తుంది. రాకెట్ లాగా. అంత ఫాస్ట్‌గా వెళ్ళి, ఎదురుగా ఉండే వ్యక్తుల యొక్క దృష్టి, వాళ్ళ యొక్క సృష్టిని మార్చేస్తుంది. మన లోపల నుండి పెట్టుకునే శుభ భావన, శుభ కామన యొక్క శక్తి. एक स्थान पर बैठे भी వృత్తి ద్వారా సేవ कर सकते हैं. కాబట్టి కూర్చునేది ఒక స్థానంలోనే కూర్చున్నా కూడా వృత్తి ద్వారా చాలా దూరం వరకు సేవ చేయొచ్చు. చేయగలరు అన్నమాట. सुनी हुई बात फिर भी भूल सकते, लेकिन जो वायुमंडल का अनुभव होता है वो भूलता नहीं है. క్లాస్ విన్నారనుకోండి, విన్న పాయింట్స్ మర్చిపోవచ్చు బయటికెళ్ళాక. కానీ ఏదైతే వాయుమండల అనుభవం అవుతుందో దాన్ని మరవలేరు. వైబ్రేషన్, वायुमंडल. जैसे मधुबन में अनुभव किया है कि ब्रह्मा बाप की कर्म भूमि, योग भूमि, चरित्र भूमि का वायुमंडल है. ఎలాగైతే బ్రహ్మ బాబా మధుబన్‌లో అనుభవం చేశారు. అక్కడ వాయుమండలాన్ని ఏమంటారు? బ్రహ్మ బాబా యొక్క కర్మ భూమి, యోగ భూమి, చరిత్ర భూమి యొక్క వాయుమండలము అని మధుబన్‌లో అందరూ వర్ణిస్తారు కదా! अब तक भी हर एक उसी वायुमंडल का जो अनुभव करते वो भूलता नहीं. ఇప్పటి వరకు మధుబన్‌లో ఏదైతే ఆ వాయుమండలం అనుభవం చేస్తారో బ్రహ్మ బాబా తపస్సు చేసిన వైబ్రేషన్స్ ఉన్నాయి వాయుమండలంలో అని ఇప్పటికీ ఎవరు మరవరు కదా! वायुमंडल का अनुभव दिल में छप जाता है. అక్కడుండే వాయుమండలం యొక్క అనుభవం. అందులో కూడా పాండవ భవన్‌లో చూడండి. ఎంత పవర్‌ఫుల్ వాయుమండలం ఉంటుంది. హృదయంలో ముద్ర పడిపోతుంది కదా! అనుభవం చేస్తున్న వాయుమండలం చెప్తున్నారు బాబా. तो वाणी द्वारा बड़े-बड़े प्रोग्राम तो करते हैं, लेकिन हर एक को अपनी श्रेष्ठ रूहानी वृत्ति से, वाइब्रेशन से वायुमंडल बनाना है. लेकिन वृत्ति रूहानी और शक्तिशाली तब होगी जब अपने दिल में, मन में किसी के प्रति भी उल्टी वृत्ति का वाइब्रेशन नहीं होगा. కాబట్టి వాచా ద్వారా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అయితే చేసేస్తున్నారు. చేస్తున్నారు. కానీ ప్రతి ఒక్కరూ మీ యొక్క శ్రేష్ఠ ఆత్మిక వృత్తి ద్వారా, వైబ్రేషన్ ద్వారా వాయుమండలాన్ని తయారు చేయాలి. పెద్ద పెద్ద ఉపన్యాసాలు, లెక్చర్స్, కార్యక్రమాలు అది చేస్తున్నారు. కానీ ప్రతి ఒక్కరూ మీ శ్రేష్ఠ ఆత్మిక వృత్తి ద్వారా, వైబ్రేషన్ ద్వారా వాయుమండలాన్ని తయారు చేయాలి. కానీ అది ఎప్పుడు తయారు చేయగలరు? వృత్తి, ఆత్మిక మరియు శక్తిశాలి వృత్తి ఎప్పుడు తయారవుతుంది? మన చుట్టూ. ఎప్పుడైతే మన హృదయంలో, మనస్సులో ఎవరి పట్ల కూడా ఉల్టా ఆలోచనల యొక్క వైబ్రేషన్ ఉంచుకోము. ఉల్టా వృత్తి యొక్క వైబ్రేషన్ మన మనసులో, హృదయంలో ఎవరి పట్ల ఉండకూడదు. క్లీన్ ఉండాలి మనస్సు, హృదయంలో వృత్తి. अपने मन की वृत्ति सदा स्वच्छ हो, क्योंकि किसी भी आत्मा के प्रति अगर कोई व्यर्थ वृत्ति या ज्ञान के हिसाब से नेगेटिव वृत्ति है तो नेगेटिव मन खिंच रहा. अगर मन में खिंच रहा है तो शुभ वृत्ति से सेवा नहीं कर सकेंगे. మీ మానసిక వృత్తి ఎలా ఉండాలంటే సదా స్వచ్ఛంగా ఉండాలి. ఎందుకంటే ఏ ఆత్మ పట్లైనా ఒకవేళ ఏదైనా వ్యర్థమైన ఆలోచన, వ్యర్థమైన వృత్తి ఎవరి పట్ల అయినా మరియు జ్ఞానం యొక్క లెక్కతో నెగటివ్ వృత్తి ఎవరిపైన ఉంది అంటే జ్ఞానం యొక్క లెక్కలో దాన్ని ఏమంటారు బాబా? ఎవరిపైనైనా నెగటివ్ ఆలోచన ఉంది, వ్యర్థమైన ఆలోచన మనకు ఉంది ఒక వ్యక్తి పైన
100 మందితో మనం ఉన్నాం. 99 మందితో బాగానే ఉన్నాం. కానీ ఒక వ్యక్తి పైనైనా మనకు నెగెటివ్ ఆలోచన ఉంది అంటే, నెగెటివ్‌ని ఏమని వర్ణించారు? జ్ఞానం యొక్క లెక్కలో కిచ్చుడ, చెత్త. अगर मन में కిచుడా है तो शुभ वृत्ति से सेवा नहीं कर सकेंगे. ఎవరికైతే అలా ఎవరిపైనైనా నెగెటివ్ ఆలోచన, వ్యర్థమైన ఆలోచన మనసులోకి వస్తుందో చెత్త వచ్చినట్టే. ఒకవేళ మనసులో చెత్త ఉంటే శుభమైన ఆలోచనలు పంపి సేవ చేయలేం విశ్వానికి. శుభవృత్తితో సేవ చేయలేం. అలాంటి వాళ్ళకి మనసు సేవ చేసే శక్తి సరిపోదు. అనుభవం కాదు మనసు సేవ చేయడానికి కూడా. तो पहले अपने आप को चेक करें कि मेरेपन की वृत्ति शुभ रूहानी है. నాది మిమ్మల్ని చెక్ చేసుకొని, మేరే మన్ కి వృత్తి శుభ రూహానీ హే, నా మానసిక వృత్తి శుభ వృత్తి, ఆత్మిక స్థితిలో ఉండే వృత్తి ఉందా? नेगेटिव वृत्ति को भी अपनी शुभ भावना शुभ कामना से नेगेटिव को भी पॉजिटिव में चेंज कर सकती हूँ. ఒకవేళ ఎవరిపైనైనా నెగటివ్ వృత్తి వచ్చేసినట్లయితే ప్రతి సంఘటన, ప్రతి సీను, ప్రతి ప్రకృతి తత్వము, ప్రతి వ్యక్తి, ప్రతి పరిస్థితి, ఎక్కడైనా నెగటివ్ వృత్తి వచ్చింది అంటే కూడా తమ శుభ భావన శుభ కామన ద్వారా నెగటివ్ ని కూడా పాజిటివ్ లో మార్చుకోవచ్చు. क्योंकि नेगेटिव से अपने ही मन में परेशानी तो होती ही ना. వేస్ట్ థాట్స్ తో చల్తే ही ना. ఎందుకంటే నెగటివ్ మన మనసులో పెట్టేసుకుంటే మనసులో అలజడి పెరుగుతుంది కదా, వేస్ట్ థాట్స్ నడుస్తాయి కదా నెగటివ్ ఉంటే. तो पहले अपने को चेक करे कि मेरे मन में कोई खिट तो नहीं है. కాబట్టి మొట్టమొదట మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. మనసు ఆలోచనలు ఎలాంటి అలజడి అయితే లేదు కదా. नंबर बार तो ये अच्छे भी है तो साथ में किट वाले भी, लेकिन ये ऐसा है, ये समझना अच्छा है. जो रॉन्ग है उसको रॉन्ग समझना है, जो राइट है उसको राइट समझना है, लेकिन दिल में बिठाना नहीं है. నంబర్ వారీగా ఉన్నారు అందులో కూడా, మంచిగా కూడా ఉన్నారు, మనసులో అలజడి ఉండేవారు ఉన్నారు, ఉల్టా నెగటివ్ వ్యర్థం ఆలోచనలు ఉండడం అనేది కూడా అలా ఇలా ఉన్నారు. కానీ ఎలా అంటే ఒక వ్యక్తి పరిస్థితి దేనికోసమైనా నెగటివ్ వేస్ట్ అనేది రాకూడదు అంటున్నారు కదా బాబా. ఉల్టా వృత్తి నెగటివ్ వ్యర్థం అనేది. కానీ ఒక్కొక్క సమయంలో ఎవరిదైనా వాళ్ళు తప్పుడుగా ఉన్నప్పుడు వాళ్ళు కరెక్ట్ కాదు అని అనుకుంటాం మనం. అనుకుంటూ ఉంటాం కదా, ఫలానా వాళ్ళ బిహేవియర్ ఇలా, కానీ అది కరెక్ట్ కాదు, మంచి పద్ధతి కాదు అనుకుంటాం. అది మంచిది కాదు అని అర్థం చేసుకోవడం వరకు పర్వాలేదు, తెలుసుకోవటం వరకు. రాంగ్ అని ఒప్పుకోవాల్సి ఉంటది కదా, సమజ్ అనేది పెట్టి తెలుసుకోవటం. లేకపోతే వాళ్ళలా మనం అయిపోతాం కదా, ఆ తెలివి లేకపోతే రాంగ్ గా చూడకపోతే. రైట్ అని తెలుసుకోవటం ఇది ఉండాలి ఇంతవరకు. కానీ అది మనసులో కూర్చోపెట్టకూడదు. అదే ఫీలింగ్స్ ఎవరి పట్ల తెలుసుకోవటం వరకు ఓకే, వీళ్ళేంటి వాళ్ళేంటి తెలుసుకున్నాను, దానికి అనుగుణంగా నేను పాఠం నేర్చుకుని నన్ను నేను మోటివేట్ చేసుకుని ఎక్కడ ఎవరితోని ఘర్షణ రాకుండా, ఎవరితోని నెగటివ్ అనేది రాకుండా నడిపించేసుకుంటున్నాను. అది వేరు. దానికోసం తెలియాలి కూడా మనకి రైట్ ఏంటి రాంగ్ ఏంటి అనేది. కానీ మనసులో వాళ్ళ పట్ల అదే ఆలోచన పెట్టేసుకుని అలా వారి పట్ల నడవకూడదు. समझना लगे नॉलेजफुल बनना अच्छा है. रंग को रंग तो कहेंगे ना. తెలుసుకోవటము నాలెడ్జ్ఫుల్ అవడం మంచిదే. రాంగ్ అని రాంగ్ జరుగుతుంది అనే దాన్ని రాంగ్ గా ఒప్పుకోవాలి కదా.
कई बच्चे कहते बाबा आपको पता नहीं ये कैसे हैं आप देखो ना पता పడ जाए కొంతమంది పిల్లలు చెప్తున్నారు బాబా మీకు తెలియదు అసలు వాళ్ళు ఏంటి ఎలా ఉంటారని మీరు చూడండి మీకు తెలుస్తుంది మీరుండి అక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది తెలుస్తుంది बाप मानते हैं आपके कहने से पहले ही मानते कैसे हैं लेकिन ऐसी बातों को अपने दिल में वृत्ति में रखने से स्वयं भी तो परेशान होती हूँ మీరు నాకు చెప్పే వరకు ఏంటి నాకు ముందే తెలుసు ఎవరేంటో బాబా చెప్తున్నారు కానీ అలాంటి విషయాలు ఇతరుల పట్ల మీకున్న భావాలు మీ హృదయంలో వృత్తిలో మనసులో ఉంచేసుకోవటం स्वयं కూడా అలజడులకు వస్తారు కదా దానివల్ల और खराब चीज अगर मन में ही दिल में ही तो जहाँ खराब चीजें वेस्ट थॉट से वो विश्व कल्याणकारी कैसे बनेंगे మరి చెడ్డ ఆలోచనలు చెడ్డ వస్తువు కుళ్ళిపోయిన వస్తువు మనసులో ఉంటే చెడ్డ ఆలోచనలు హృదయంలో ఉంటే చెడు ఉండే చోట ఏమంటారు వేస్ట్ థాట్స్ ఇక్కడ చెడ్డ వస్తువు అంటే వేస్ట్ థాట్స్ మనసులో ఉంటే विश्व कल्याणकारी ఎలా అవుతారు వారు आप सभी का ऑक्यूपेशन क्या है మీ అందరి ऑक्यूपेशन ఏంటి कोई कहेगा हम लंदन के कल्याणकारी दिल्ली के कल्याणकारी यूपी के कल्याणकारी हैं మీ ఆక్యుపేషన్ ఏంటి విశ్వ కళ్యాణకారి అయినా లండన్ కళ్యాణకారీలు మేము లండన్ లో నిమిత్తం చేశారు బాబా ఢిల్లీ కళ్యాణకారీలు మేము ఢిల్లీలో నిమిత్తం చేశారు యూపీ కళ్యాణకారీలు మేము ఇలా అంటారా ऑक्यूपेशन ఏంటి या जहां भी रहते हो चलो देश नहीं तो सेंटर के कल्याणकारी हैं ऑक्यूपेशन सब यही बताते कि विश्व कल्याणकारी है तो सब कौन हो विश्व कल्याणकारी हो ఎక్కడున్నా బాబా చెప్తున్నారు ఒక దేశానికి కళ్యాణకారి కాలేకపోయినా సెంటర్ కళ్యాణకారి అని అంటారా ఆక్యుపేషన్ అందరూ ఏం చెప్తారు విశ్వ కళ్యాణకారి అయినా सब कौन हो विश्व कल्याणकारी हो ఏ తో హాత్ ఉఠాओ అందరూ ఎవరు విశ్వ కళ్యాణకారీలేనా అయితే చేతులు ఎత్తండి సభీనే హాత్ ఉఠాయి అందరూ చేతులు ఎత్తారు సభలో విశ్వ కళ్యాణకారి ఏం గుర్తుండాలి విశ్వ కళ్యాణకారి अच्छा तो मन में कोई भी खराबी तो नहीं సరే ఒప్పుకున్నారు కదా విశ్వ కళ్యాణకారి నేను అని మరి మీ మనసులో చెడ్డ ఆలోచన లేదు కదా విశ్వంలో ఎన్ని వస్తాయి పంచతత్వాలు నవగ్రహాలు విశ్వంలో ఇంకా ఏమొస్తాయి జీవరాశులు ప్రకృతిలో ఉన్నటువంటి అనేక జీవరాశులు సూక్ష్మ సూక్ష్మ కీటకాలతో సహా ఎన్నో జీవరాశులు ఇంకా విశ్వంలో ఏమొస్తాయి వస్తువులు ప్రకృతిలోనే వస్తాయి వస్తువులు పదార్థాలు సాధనాలు ఇంకా వ్యక్తులు శరీరంతో ఉన్నవారు శరీరాలు లేకుండా తిరుగుతున్నవారు అందులో కూడా మంచి చెడ్డ అందరూ విశ్వం అంటే అందరూ అందులో వస్తున్నారు కదా లౌకిక అలౌకిక పరివారము జ్ఞాని అజ్ఞాని అందరూ కూడా అంటే ఎక్కడ కూడా ఛాన్స్ లేదు మీరు నెగటివ్ అనేది ఆలోచించడానికి అన్ని విషయాల పట్ల కానీ మనము అంటే అంత డీప్ గా మనం ఉండం కదా నడవడికలో వచ్చినప్పుడు మన దగ్గర వాళ్ళపైన నెగటివ్ పెట్టుకోకూడదు చూసుకుంటాము కొంచెం దూరం వాళ్ళ పట్ల మన ఎదురుగా లేరు కదా వాళ్ళకి ఏం తెలుస్తుంది మనం ఏం మాట్లాడినా ఏమి అనుకున్న మనసులో కొంచెం నెగిటివ్కి వెళ్ళిపోతాము ఇంకా జంతు జీవరాశులు ఏవైనా జడమైన వస్తు పదార్థాలంటే ఇంకా మనకి అసలు కేరే ఉండదు విసుక్కుంటాము దాన్ని తిట్టుకుంటాము చిరాకు పడతాము నెగటివే కదా
గుర్తుంచుకున్నారా విశ్వ కళ్యాణకారి అని చేతులెత్తారు. అచ్చా! तो मन में कोई भी खराबी तो नहीं, మరి విశ్వం అంతా ఎక్కడ కూడా దేనిపైన చెడ్డ ఆలోచన లేదు కదా మనసులో. समझना अलग चीज है, समझो भले ये राइट है ये రాంగ్ है, लेकिन मन में नहीं बीता. మన కళ్ళెదురుగా కనిపిస్తుంటే తెలుస్తుంది కదా, ఇది తప్పు వీళ్ళు చేసేది, ఇది రైట్ ఇది రాంగ్ అని తెలియాలి కూడా. అప్పుడే కదా మనకి పాఠం దొరుకుతుంది. కానీ మనసులో వాళ్ళు ఇంతే అని మనసులో కూర్చోపెట్టుకొని రోషము, ఆవేశము అలా మనకు ఉండకూడదు. పంతము, పౌరుషము అలా. मन में वृत्ति रखने से दृष्टि और सृष्टि भी बदल जाती है. ఎందుకంటే మనసులో వాళ్ళంతే, వాళ్ళు ఒకప్పుడు నాకు అలా చేశారు, వాళ్ళు ఒకప్పుడు నాకు ఇలాగ అన్నారు, మీకేం తెలుసు? మీరు ఉంటే మీకు అలా అప్పుడు తెలుసుండేది. సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయిపోయింది, అది జరిగి 5 సంవత్సరాలు అయిపోయింది. అయినా కూడా మన ఆలోచన మనసులో వాళ్ళ పట్ల అదే పెట్టేసుకున్నాము. అప్పుడేమవుతుంది? దృష్టి, మన సృష్టి కూడా, మన బిహేవియర్ కూడా వారి పట్ల అదే అయిపోతుంది, మారిపోతుంది వారి పట్ల. మన దృష్టి, సృష్టి. వృత్తిలో ఏది పెట్టుకున్నామో, మనసులో ఏది పెట్టుకున్నామో అలా మారిపోతుంది. बाप दादा ने होमवर्क दिया था, क्या दिया था? सबसे सहज पुरुषार्थ है जो सभी कर सकते हैं, माताएं भी कर सकते, बूढ़े भी कर सकते, युवा भी कर सकते, बच्चे भी कर सकते हैं. वो यही विधि है, सिर्फ एक काम करो, किसी से भी संपर्क में आओ. బాప్ దాదా ఇంతకు ముందు కూడా హోంవర్క్ ఇచ్చారు, ఒక పురుషార్థం. అన్నింటికన్నా సహజ పురుషార్థం అని చెప్పారు ఆ హోంవర్క్ ని. అందరూ చేయగలరు, అందరికి ఈజీ. చదువు లేని మా అత్తలు, వృద్ధులు, యువకులు, చదువు ఉన్నవారైనా, అవగాహన పెద్దగా లేని చిన్న పిల్లలు కూడా అందరూ ఈజీగా చేయొచ్చు. ఒకే ఒక పని చేయమన్నారు బాబా. ఏంటది? ఎవరి సంపర్కంలో వచ్చిన ఏం చేయమన్నారు? దువాదో దువాలో ఆశీర్వాదాలు తీసుకోండి, ఆశీర్వాదాలు ఇవ్వండి. चाहे वो बद दुआ देता है लेकिन आप कोर्स क्या कराते हो? వాళ్ళు మీకు శాపనార్థాలు ఇస్తున్నారు, అయినా మీరు కోర్సులు చెప్తారు కదా. బయట వెళ్ళి ఏం చెప్తారు? నెగటివ్ को पॉजिटिव में बदलने का, तो अपने को भी उससे नहीं कोर्स कराओ. నెగటివ్ ఆలోచనని పాజిటివ్ లో మార్చుకోండి అని పాజిటివ్ థింకింగ్ కోర్సులు చెప్తాం బయట, కంపెనీలు, స్కూల్స్, కాలేజెస్, ఎక్కడైనా కదా. మరి ఎప్పుడైతే అలాంటి సిచ్యువేషన్ మీ ఎదురుగా వచ్చిందో, శాపనార్థాలు ఇస్తున్నారు ఎదుటి వాళ్ళు, అప్పుడు మీకు మీరు ఈ కోర్స్ చేయించుకోండి. నేను నెగటివ్ గా తీసుకోకూడదు, పాజిటివ్ గా తీసుకోవాలి అని చెప్తున్నారు బాబా. ఛాలెంజ్ క్యా హై? ఛాలెంజ్ है कि प्रकृति को भी तमोगुणी से सतोगुणी बनाना ही है. ये चैलेंज है ना, है. ప్రకృతిని కూడా తమోగుణి నుండి సత్వగుణిగా తయారు చేసి తీరాలి మేము. ఈ ఛాలెంజ్ తీసుకున్నారు కదా. आप सबने ये चैलेंज की है कि प्रकृति को भी सत्व प्रधान बनाना है. మీరు అందరు కూడా ఈ ఛాలెంజ్ తీసుకున్నారా? ప్రకృతిని కూడా సత్వ ప్రధానంగా తయారు చేయాలి అని. తయారు చెయ్యాలా ప్రకృతిని సత్వ ప్రధానంగా? కాంది హిల్లావు, హాతి హిల్లావు, తల ఊపండి, చేతులు ఊపండి. ప్రకృతిని సత్వ ప్రధానంగా తయారు చేయాలా లేదా? देखो, देखा देखा नहीं हिलाना, दिल से हिलाना. क्योंकि अभी समय प्रमाण वृत्ति से वायुमंडल बनाने की तीव्र पुरुषार्थ की आवश्यकता है. చూసుకోండి, ఏదో అందరూ చేతులు ఊపుతున్నారు, అందరూ తల ఊపారు, నేను ఊపేశాను కాదు. లోపల నుండి అర్థం చేసుకొని ఫీల్ అవుతూ హృదయం నుండి ఊపండి తల. నా కర్తవ్యం విశ్వ కళ్యాణంలో ప్రకృతిని కూడా నేను సత్వగుణంగా మార్చడం ఉంది. ఎందుకంటే ఇప్పుడు సమయ ప్రమాణం వృత్తి ద్వారా వాయుమండలాన్ని తయారు చేసే తీవ్ర పురుషార్థి అవసరం ఉంది. तो वृत्ति में अगर जरा भी किचरा होगा तो वृत्ति से वायुमंडल कैसे बनाएंगे?
కాబట్టి వృత్తిలో కొద్దిగైనా చెత్త ఉంటే మీ ఆలోచనలోని, అప్పుడు వృత్తి ద్వారా వాయుమండలాన్ని ఎలా తయారు చేయగలరు మీరు? प्रकृति तक आपका वाइब्रेशन जाएगा, వాణితో नहीं जाएगी. ప్రకృతి వరకు మీ వైబ్రేషన్ అయితే చేరుతుంది, మాటలైతే చేరవు. वाइब्रेशन जाएगा और वाइब्रेशन बनता है वृत्ति से, और वाइब्रेशन से वायुमंडल बनता है. వైబ్రేషన్స్ అయితే చేరుకుంటాయి కదా ప్రకృతిలో. మరి ఆ వైబ్రేషన్ తయారవుతుంది వృత్తి ద్వారా, మరియు వైబ్రేషన్ ద్వారా వాయుమండలం తయారవుతుంది. मधुबन में भी सब एक जैसे तो नहीं है, लेकिन ब्रह्मा बाप और अनन्य बच्चों की वृत्ति द्वारा, तीव्र पुरुषार्थ द्वारा वायुमंडल बना है. మధుబన్లో కూడా అందరూ ఒకేలా లేరు కదా ఉండేవారు, పవర్ఫుల్ లేరు కదా అందరూ. కానీ బ్రహ్మ బాబా మరి అనన్యమైన పిల్లలు, దాదాలు పవర్ఫుల్ ఉన్నారు కాబట్టి వాళ్ళ వృత్తి ద్వారా, తీవ్ర పురుషార్థం ద్వారా వాయుమండలం అక్కడ తయారయ్యింది. आज आपकी दादी याद आ रही है, दादी की विशेषता क्या देखी? ఈ రోజు దాది గుర్తొస్తున్నారు కదా మీ అందరికి. దాది విశేషత ఏం చూసారు? कैसे कंट्रोल किया, ఎలా కంట్రోల్ చేశారు అంతా సంస్థను, हेड क्वार्टर में? कभी भी किसी भी वृत्ति वाले की कमी दादी ने मन में नहीं रखी. సభీకు ఉమంగ దిలాయ, ఎప్పుడు ఎవరి పట్ల కూడా ఎలాంటి వృత్తి ఉన్నవారైనా మన ఎదురుగా ఎలాంటి ఆలోచనతో వచ్చినా గాని వాళ్ళ లోపాన్ని ఎప్పుడు దాది తన మనసులో పెట్టుకోలేదు. అందరికి ఉమంగం కలిగించారు, ఉత్సాహాన్ని కలిగించారు ఎలాంటి వారైనా. ఆకి జగదంబం అనే వాయుమండల్ బనాయా, జగదంబ మమ్మ వాయుమండలాన్ని తయారు చేశారు యజ్ఞంలో. ఎవరి పట్లైనా మంచి భావాలు పెట్టుకుని ఎలాంటి వారైనా లోపం చూసారు, శిక్షణ కూడా ఇచ్చేవారు మమ్మ, ఇలా కాదు ఇలా ఉండాలి. కానీ మనసులో వాళ్ళ పట్ల ఆలోచన ఉంచుకునేవారు కాదు. जानते हुए भी अपनी वृत्ति सदा शुभ रखे, जिसके वायुमंडल का अनुभव आप सभी कर रहे हो. వాళ్ళ లోపం ఏంటనేది తెలిసినా కూడా మమ్మ జగదంబ మమ్మకు తన వృత్తి మాత్రం వాళ్ళ పట్ల సదా శుభముగానే ఉంచుకున్నారు. దాని వలన ఆ వాయుమండలం ఈ రోజు వరకు మన మధుబన్లో అనుభవం చేస్తున్నాం. चाहे फॉलो फादर है, लेकिन बाप दादा हमेशा कहते कि हर एक की विशेषता को जान, उस विशेषता को अपना बनाओ. భలే ఫాలో ఫాదర్ చేయమని బాబా చెప్పారు, తండ్రిని అనుసరించండి. కానీ బాప్ దాదా ఎల్లప్పుడూ మనకి నేర్పించేది ఏంటి? ప్రతి ఒక్కరి విశేషత తెలుసుకొని మీలో మీరు కూడా ఆ విశేషతను మీ సొంతం చేసుకోండి, ఫాలో చేయండి ఎవరిలో ఉన్న విశేషత. బలహీనతలు వచ్చేటప్పుడు మాత్రం బాబాని చూడాలి, వీళ్ళని ఎందుకు అనుకోవాలి మనం. కానీ విశేషతలు ఉన్నప్పుడు వాటిని एक्सेप्ट చేయండి, నేర్చుకోండి, धारणा చేయండి. और हर एक बच्चे में ये नोट करना, बाप दादा का जो बच्चा बना है उस एक एक बच्चे में, चाहे तीसरा नंबर है लेकिन ये ड्रामा की विशेषता है, बाप दादा का वरदान, ये सभी बच्चे में चाहे 99 गलतियां भी हो लेकिन एक विशेषता जरूर है. ప్రతి ఒక్క పిల్లల్లో ఇది నోట్ చేసుకోండి. బాప్ దాదాకి ఎవరు పిల్లలుగా అయ్యారు, ఒక్కొక్క పిల్లల్లో 3వ నెంబర్ 3rd నెంబర్ లో ఉన్న పిల్లలు కావచ్చు, లాస్ట్ నెంబర్ కావచ్చు. కానీ డ్రామా యొక్క విశేషత అనండి, లేదా బాప్ దాదా యొక్క వరదానం అనండి, బాబా పిల్లలకి ఎవరైతే అయ్యారు పిల్లలందరిలో 99 లోపాలు ఉన్నా కానీ ఏదో ఒక విశేషత అనేది తప్పకుండా ఉంటుంది. जिस विशिष्ट से मेरा बाबा कहने का हकदार बना है, ఆ ఒక్క విశేషత కారణంగానే నా బాబా అని బాబాని పట్టుకునే హక్కుదారులు అయ్యారు వారు. परवश है लेकिन बाप से प्यार अटूट होता है. పాపం పాత సంస్కారాలకి పరవశమై ఉన్నారు వారు, కానీ బాబా పైన అటూట్ తెగని ప్రేమ అయితే ప్రతి ఒక్కరికి ఉంది. इसलिए
बाप दादा भी समय के समीपानुसार हर एक जो भी बाप के स्थान नहीं चाहिए, गांव में चाहे बड़े जोन में सेंटर्स पर, लेकिन हर एक स्थान और साथियों में श्रेष्ठ वृत्ति का वायुमंडल आवश्यक है. అందువలన బాప్ దాదా ఇప్పటి సమయం యొక్క సమీపతానుసార్ ప్రతి ఒక్కరూ ఏవైతే బాబా స్థానాలు ఉన్నాయి ప్రతి ఒక్క చోట, గ్రామంలో గాని, పెద్ద జోన్ గాని, సెంటర్స్ కానీ, ప్రతి స్థానం మరియు ప్రతి సాతిలలో శ్రేష్టమైన వృత్తి యొక్క వాయుమండలం తప్పనిసరిగా ఉండాలి. ప్రతి సెంటర్లో, ప్రతి సాతిల్లో, సేవా సాతిల్లో. बस एक अक्षर याद रखो, अगर कोई बददुआ देता भी है तो लेने वाला कौन? क्या देने वाला लेने वाला एक होता है या दो? బస్ ఇది ఒక్క మాట గుర్తుంచుకోండి. ఎవరైనా మీకు శాపనార్థం ఇచ్చినా కూడా తీసుకునేది ఎవరు? ఇచ్చేవాళ్ళు తీసుకునే వాళ్ళు ఒకరే ఉంటారంటారా? ఇద్దరా? వేరువేరా? अगर कोई आपको कोई खराब चीज दे, आप क्या करेंगे? अपने पास रखेंगे? ఎవరైనా చెడ్డ వస్తువు ఇస్తున్నారు, ఏం చేస్తారు? తీసుకొని మీ దగ్గర పెట్టుకుంటారా? या वापस करेंगे या फेंक देंगे कि अलमारी में संभाल के रखेंगे? रिटर्न ఇచ్చేస్తారా లేదా ఆరేస్తారా? అల్మారీలో పెట్టుకుంటారా? ఎవరైనా పాడైపోయిన వస్తువు ఇస్తే तो दिल में संभाल के नहीं रखना, क्योंकि आपकी दिल बाप दादा का तख्त है. इसलिए एक शब्द अभी मन में पक्का याद कर लो, मुख में नहीं मन में याद करो. दुआ देना है, दुआ लेना है. कोई भी नेगेटिव बात मन में नहीं रखो. బాబా చెప్తున్నారు, మనసులో దాచిపెట్టుకోకండి ఎవరి పైన చెడు భావాలు. ఎందుకంటే మీ మనసు, మీ హృదయము బాప్ దాదా యొక్క సింహాసనం. బాప్ దాదాని కూర్చోపెట్టుకునే సింహాసనంగా మీరు ఇచ్చేశారు బాప్ దాదాకు మీ హృదయం. బాబా హృదయంలో మనము, మన హృదయంలో బాప్ దాదా ఉన్నారు కదా. అందుకని ఒక్క మాట ఇప్పుడు మనసులో పక్కగా గుర్తుంచుకోండి. నోటి ద్వారా వర్ణించటం వరకు కాదు, అనుకోవడం వరకు కాదు, కానీ మనసులోని గుర్తుండిపోవాలి ఒక మాట. ఏంటి? దువా దేనా హై, దువా లేనా. ఆశీర్వాదాలు ఇవ్వాలి, ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఏ హృదయంలో బాప్ దాదాను కూర్చోపెట్టామో ఆ హృదయంలో ఎవరి పట్ల కూడా నెగటివ్ అనేది నాకు రాకూడదు. వచ్చిందంటే బాప్ దాదా వెళ్ళిపోతారు అక్కడ నుండి, మనం వెంట ఉండరు కదా. కాబట్టి ఇలాంటి నెగటివ్ విషయమే మనసులో ఉంచుకోకూడదు ఎవరు. अच्छा, एक कान से सुना दूसरे कान से निकालना तो आपका काम है कि दूसरे का काम है? ఒక చెవి నుండి విన్నది ఇంకో చెవి నుండి వదిలేయడం మీ పన్నా, ఇంకొకరు వచ్చి చెయ్యాలా? तभी विश्व में आत्मा में फास्ट गति की सेवा वृत्ति से वायुमंडल बनाने की कर सकेंगे. అప్పుడే విశ్వంలో ఆత్మలలో ఫాస్ట్ గతితో సేవ చేయగలరు, వృత్తితో వాయుమండలం తయారు చేసే సేవ చేయగలరు. विश्व परिवर्तन करना है ना, तो क्या याद रखेंगे? याद रखा मन से విశ్వ పరివర్తన చేయాలి కదా. కాబట్టి ఏం గుర్తుంచుకుంటారు? దువా శబ్ద యాద్ రఖో. ఏంటది? ఆశీర్వాదాలు. బస్ క్యూంకి ఆప్కే జడ్ చిత్ర క్యా దేతే హై, మీ జడ విగ్రహాలు ఏమి ఇస్తూ ఉంటాయి? దువా దేతే హై నా. వెళ్ళే భక్తులకి ఆశీర్వాదాలు జడ విగ్రహాల నుండి అనుభవం అవుతుంది కదా. మందిర్ మీ జాతే తో క్యా మాంగతే? భక్తులు అడిగేది కూడా ఏం అడుగుతారు విగ్రహాల నుండి మందిరాల్లో? దువా మాంగతే హై నా. దువా మిల్తీ హై తभी तो దువా మాంగతే. ఆ విగ్రహాల నుండి ఆశీర్వాదాలు అనుభవం అవుతుంటాయి కదా, మళ్ళీ మళ్ళీ ఆశీర్వదించమని అడుగుతున్నారు వారు. ఎవరి విగ్రహాలు అవి? మనవే కదా. आपके जड़ चित्र लास्ट जन्म में भी दुआ देती है, वृत्ति से उनकी कामनाएं पूरी करते. तो आप बार बार ऐसे दुआ देने वाले बने हो, तब आपके चित्र भी आज तक दुआएं देते हैं. మీ జడ విగ్రహాలు మీ యొక్క ఆఖరి జన్మలో కూడా ఆశీర్వాదాలు ఇచ్చే మాదిరిగా ఉన్నాయి. వృత్తి ద్వారా
మీ అంటే వృత్తి ద్వారా భక్తుల కామన పూర్తి చేస్తుండే మీ విగ్రహాలు. అంటే చైతన్యంగా మీరు మాటి మాటికి ఇలాంటి ఆశీర్వాదాలు ఇచ్చేవారు అయ్యారు ఎప్పుడో సంగమయుగంలో. అందుకే మీ విగ్రహాల నుండి కూడా ఈ రోజు వరకు మీ విగ్రహాలు ఆశీర్వాదాలు ఇస్తుంది. चलो परवश आत्माओं को अगर थोड़ा सा क्षमा के सागर के बच्चे क्षमा दे दी तो अच्छा ही है ना. భలే పరవశ ఆత్మలు వారి మాటికి పొరపాట్లకు గురి అవుతున్నారు, పరవశమైపోయారు. సంస్కారం పాత అలవాట్లకి కొద్దిగా క్షమా సాగరుని పిల్లలుగా అయిపోయి మీరు క్షమించేస్తే మంచి విషయమే కదండి. तो आप सभी क्षमा के मास्टर सागर हो या नहीं हो ना कहो पहले मैं మీరందరూ కూడా మరి మాస్టర్ క్షమా సాగర్ లేనా, అవునా కాదా చెప్పండి. నేను ముందు इसमें हे अर्जुन बनो, ऐसा वायुमंडल बनो जो कोई भी सामने है वो कुछ न कुछ स्नेह ले, सहयोग ले, क्षमा का अनुभव करे, हिम्मत का अनुभव करे, सहयोग का अनुभव करे, उमंग उत्साह का अनुभव करे. ఇలాంటి వాయుమండలం తయారు చేయండి. హే అర్జున అని పిలిపించుకునే యోగ్యత నేను తయారు చేసుకోవాలి అనుకోండి. ఏదైనా చేసాము అంటే అర్జునుడు మనం. క్షమించటంలో నేను అర్జున్ అంటే నేను ముందు చేస్తే అర్జున్, చేసేమో కాదు ముందు చేస్తే నేను ముందు అది ఆచరించా. ఎలాంటి వాయుమండలం తయారు చేయాలంటే మీ ఎదురుగా ఎవరు వచ్చినా ఏదో ఒక స్నేహం మీ నుండి, ఎక్కడో ఒక మూల నుండి కొంచెమైనా స్నేహం అనుభవం కావాలి, సయోగం దొరకాలి మీ నుండి, క్షమ అనేది మీ నుండి అనుభవం చేసుకోవాలి, సాహసం అనుభవం కావాలి, సహయోగం అనుభవం కావాలి, ఉల్లాస ఉత్సాహాల యొక్క అనుభవం చేసుకుని వెళ్ళాలి. ऐसे हो सकता है అవుతుందా మీ నుండి ఇది? మీ దగ్గర ఎవరు వచ్చినా ఏదో ఒకటి పొంది వెళ్ళేనా? పెళ్లి లేని వాళ్ళే हो सकते हाथ उठाओ, మొదటి లేని వాళ్ళు చెప్పండి. మీ దగ్గర ఎవరు వచ్చినా ఏదో ఒకటి అనుభవం చేసుకుని వెళ్తారా? हाथ उठाओ, पहला करना पड़ेगा. చేతులు ఎత్తండి. చేతులు ఎత్తితే చేయాలి కూడా ఇలా. మీ దగ్గర ఎవరు వచ్చినా మీ నుండి ఏదో ఒక అనుభవం చేసుకుని వెళ్ళండి. तो सभी करेंगे, टीचर्स करेंगे, अंदर చేస్తారా టీచర్స్? अच्छा, जगह जगह से बच्चों की ईमेल और पत्र तो आते ही है, तो जिन्होंने पत्र भी नहीं लिखा है लेकिन संकल्प किया तो संकल्प वालों का भी याद बाप दादा के पास पहुंच गया है. ప్రతి ప్రదేశం నుండి పిల్లల ఈమెయిల్స్ ఉత్తరాలు వచ్చే బాబా దగ్గర. కానీ ఎవరు ఉత్తరాలు కూడా రాయలేదు కానీ సంకల్పం చేశారు. అది కూడా ప్రియ స్మృతులు బాబ్దాదా దగ్గర సంకల్పంతో చేరిపోయాయి. पत्र बहुत मीठे मीठे लिखते, पत्र ऐसे लिखते जो लगता है कि ये उमंग उत्साह में उड़ते ही रहेंगे. फिर भी अच्छा है, पत्र लिखने से अपने को बंधन में बांध लेते, वायदा तो करते ही ना. చాలా తీయని ఉత్తరాలు రాస్తుంటారంట. ఎలా అనిపిస్తుంది అవి చదివి? వీళ్ళు ఉల్లాస ఉత్సాహాల్లో ఎగురుతూనే ఉంటారేమో ఈ పిల్లలు ఎప్పుడు అనిపించేస్తుందంట బాబాకు. మంచి మంచి ఉత్సాహంతో కూడిన ప్రతిజ్ఞలు మంచిదే. అలా రాయడం వల్లైనా మీరు బందీ అయిపోతారు కదా వాగ్దానానికి. तो चारों ओर के जो जहां देख रहे हैं या सुन रहे हैं उन सभी को भी बाप दादा सम्मुख वालों से भी पहले याद दे रहे, क्योंकि बाप दादा जानते कि कहाँ कोई टाइम है, लेकिन सब बड़े उत्साह में बैठे याद में सुन भी रहे हैं. కాబట్టి బాబా చెప్తున్నారు, నలువైపులా ఎక్కడ కూర్చున్నా వింటున్నా అందరూ బాబ్దాదా సమ్ముఖంగా ఉండి వింటున్న వారి కన్నా కూడా దూరంగా కూర్చుని వింటున్నారు. వారికి ప్రియ స్మృతులు బాబా చెప్తున్నారు. ఎందుకంటే ఏ దేశంలో ఏ టైమో అది, ఏ దేశంలో ఏ టైమో. ఇక్కడ ఆస్ట్రేలియా వాళ్ళ అనుభవం చెప్పారు. రాత్రి 1 గంట అవుతుందంట వరకు బాబా మిलन ये टाइम 1 बजता है रात को उनका.
అయినా కూడా మేల్కొని బాబా మిల్లని చూస్తారంట వాళ్ళు. అందుకే బాబా చెప్తున్నారు, ఎక్కడ ఏ టైం నడుస్తుంది, ఎక్కడ ఏ టైం కానీ అయినా చాలా ఉత్సాహంతో కూర్చున్నారు. బాబా స్మృతిలో వింటున్నారు కూడా. अच्छा, सभी ने संकल्प किया तीव्र पुरुषार्थ कर नंबर 1 बनना ही है. किया? హాత్ ఉठाओ. అందరూ ఇది సంకల్పం చేశారు కదా! తీవ్ర పురుషార్థం చేసి నంబర్ 1 అయి తీరాలని. చేశారా? చేతులెత్తండి మరి. ఏ సంకల్పం చేశారు? హ్మ్. ఏ సంకల్పం చేశారు? తీవ్ర పురుషార్థి అయి తీరాలి. సంకల్పం చేశారా? చేతులెత్తండి. చేయలేదా? చేయలేదా? ఆలోచించి ఎత్తమంటారు బాబానా? अच्छा, अभी टीचर्स उठा रहे हैं, पहले लाइन तो है ही ना. टीचर्स చేతులెత్తుతున్నారు వారు కూడా. अच्छा है, बाप दादा ने ये भी डायरेक्शन दिया कि सारे दिन में बीच बीच में 5 मिनट में मिले उसमें मन की एक्सरसाइज करो, क्योंकि आजकल का जमाना एक्सरसाइज का है. అయితే బాప్ దాదా డైరెక్షన్ ఇచ్చారు. రోజు మొత్తంలో మధ్య మధ్యలో 5 నిమిషాలు టైం దొరికినా కూడా మనస్సుకి ఎక్సర్సైజ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఈ రోజు ఎక్సర్సైజ్‌తో నడవాల్సిన టైం నడుస్తుంది. एक्सरसाइज ఉండాలి. तो 5 मिनट में मन की एक्सरसाइज एक्सरसाइज करो, मन को परिणाम ही लेके जाओ, सूक्ष्म वतन में फरिश्तेपन को याद करो, फिर पूज्य रूप याद करो, फिर ब्राह्मण रूप याद करो, फिर देवता रूप याद करो. कितनी हुई? 5. కాబట్టి 5 నిమిషాలలో కూర్చొని మనస్సుకి ఎక్సర్సైజ్ చేయటం అలవాటు చేసుకోండి. మనస్సుని పరంధామానికి తీసుకొని వెళ్ళిపోండి. మళ్ళీ సూక్ష్మవతనంలో పరిస్థితి స్థితి గుర్తు తెచ్చుకోండి. పరిస్థితి రూపం. అక్కడి నుండి పూజ్య రూపంలోకి వచ్చేసి దాన్ని గుర్తు చేసుకోండి. తర్వాత బ్రాహ్మణ రూపము, సంగమేఘ రూపం. తర్వాత మళ్ళీ సత్తిగా దేవతా రూపంలోకి వెళ్ళిపోతూ ఉండండి. ఎన్ని రూపాలయ్యాయి? 5 రూపాలు. तो 5 मिनट में 5 ये एक्सरसाइज करो और सारे दिन में चलते फिरते ये कर सकते हो. 5 నిమిషాలలో 5 రూపాలలో వెళ్ళే ఎక్సర్సైజ్. రోజు మొత్తంలో నడుస్తూ తిరుగుతూ కూడా చేసుకోవచ్చు ఇది, కూర్చునే టైం దొరకకపోయినా. इसके लिए मैदान नहीं चाहिए, दौड़ नहीं लगानी, ना कुर्सी चाहिए, ना सीट चाहिए, ना मशीन चाहिए. దీనికోసం మైదానంలో ప్రత్యేకంగా మీరు పాకులాడక్కర్లేదంటే శ్రమ పడక్కర్లేదు, పరుగులు తీయక్కర్లేదు, కుర్చీలో కూర్చోవాలని గాని, ఒక సీట్ అని గాని, ఒక మిషన్ అని గాని ఏమీ అవసరం లేదు. जैसे और एक्सरसाइज शरीर की आवश्यक है वो भले करो, उसकी मना नहीं, लेकिन ये मन की ड्रिल एक्सरसाइज मन को सदा खुश रखेगी. ఎలాగైతే శరీరానికి వేరే ఎక్సర్సైజ్‌లు అవసరమో చేసుకోండి. దాన్ని బాబా నిషేధించట్లేదు శరీర ఆరోగ్యం కోసం. కానీ మనస్సు యొక్క డ్రిల్ ఎక్సర్సైజ్ మనస్సుని సదా ఖుషిగా ఉంచుతుంది. ఇంకా उमंग उत्साह में रखेगी. మనస్సుని उल्लास उत्साह में ఉంచుతుంది. మనస్సు एक एक्सरसाइज उड़ती कला का अनुभव कराएगी. ఎగిరే కళల అనుభవం చేస్తుంది మనస్సు एक एक्सरसाइज. तो अभी अभी ये ड्रिल सभी शुरू करो. परम नाम से देवता तक बाप दादा ने డ్రిల్ कराई. ఇప్పుడిప్పుడే సభలో అందరూ ఈ డ్రిల్ మొదలు పెట్టండి. పరంధామం నుండి దేవతా స్థితి వరకు అని బాప్ దాదా డ్రిల్ చేయించారు. మనం లాస్ట్ యోగంలో చేద్దాము ఈ డ్రిల్. अच्छा, चारों ओर के सदा अपने वृत्ति से रूहानी शक्तिशाली वायुमंडल बनाने वाले तीव्र पुरुषार्थी बच्चों को सदा अपने स्थान और स्थिति को शक्तिशाली वाइब्रेशन में अनुभव कराने वाले दृढ़ संकल्प वाले श्रेष्ठ आत्माओं को सदा दुआ देने और दुआ लेने वाले रहम दिल आत्माओं को सदा अपने आप पूर्ति कला का अनुभव करने वाले डबल लाइट आत्माओं को बाप दादा का याद याद और नमस्ते. ఎవరెవరికి నమస్తే చెప్తున్నారు బాబా? నల్లివేపులో ఉన్న సర్దా వృత్తి ద్వారా ఆత్మిక శక్తిశాలి వాయుమండలాన్ని తయారు చేసేసే అలాంటి తీవ్ర పురుషార్థి పిల్లలు సదా తాముండే తమ స్థానం మరియు స్థితిని శక్తిశాలి వైబ్రేషన్ లో ఇతరులకి అనుభవం చేయించేవారు. అలాంటి దృఢ సంకల్పం కలిగిన శ్రేష్ఠ ఆత్మలకు సదా ఆశీర్వాదాలు ఇవ్వడము తీసుకోవటం అనేది చేసే దయాహృదయులైన ఆత్మలకు సదా తమను తాము ఎగిరే కళల్లో అనుభవం చేసుకునే డబల్ లైట్ ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే.
మనము బాబాకు చెప్తామా, హమ్ रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते। वरदान विशाल बुद्धि द्वारा संगठन की शक्ति को बढ़ाने वाले सफलता स्वरूप बाबा విశాల బుద్ధి ద్వారా సంఘటన శక్తిని పెంచుకునేటటువంటి సఫలత స్వరూపముగా కండి। విశాల బుద్ధి ద్వారా సంఘటన యొక్క శక్తిని పెంచుకునేటటువంటి సఫలత స్వరూప భవ। संगठन की शक्ति को बढ़ाना ये ब्राह्मण जीवन का पहला श्रेष्ठ कार्य है। సంఘటన శక్తిని పెంచటము ఇది బ్రాహ్మణ జీవితం యొక్క మొదటి శ్రేష్ఠ కార్యం। చిన్న విషయం కాదు సంఘటన శక్తి పెంచటం అంటే। కొన్ని విషయాలు మనం వదులుకోవాలి, త్యాగం చేయాలి, అడ్జస్ట్ అవ్వాలి, సహించాలి, క్షమించాలి, ఎన్నో ఉంటాయి సంఘటన తయారు చేయటం అంటే। మనసులో పెట్టుకోవాలి విషయాలు, మనం బయట స్ప్రెడ్ చేయకుండా సంఘటన ఒకటిగా ఉండాలంటే। इसके लिए जब कोई भी बात मेजॉरिटी वेरीफाई करते तो जहां मेजॉरिटी वहां में यही సంఘటన की శక్తి को बढ़ाना। సంఘటన శక్తి పెంచుకోవటానికి చాలానే ధారణలు కావాలి కదా। అందులో ఈ రోజు బాబా చెప్తున్నది ఏంటి తెలుసా, సంఘటనలో ఏదైనా విషయం వచ్చినప్పుడు దాన్ని అంటే అందరూ మాట్లాడుకుంటాం, చర్చించుకుంటాం ఒక విషయం, ఒక ప్లాన్, ఒక ఏదైనా కానీ దానిలో మళ్ళీ వెరిఫై చేసినప్పుడు మెజారిటీ వాళ్ళది అది ఫైనల్ అయినప్పుడు మెజారిటీ అందరూ ఏదంటే అక్కడ నేను అదే అని మోల్డ్ అయిన ఇది సంఘటన శక్తిని పెంచటం। इसमें ये बड़ा ही नहीं दिखा कि मेरे विचार तो बहुत अच्छा है, बल्कि इतना भी अच्छा हो लेकिन जहाँ संगठन टूटता है वो अच्छा भी साधारण हो जाएगा। ఈ గొప్పలు చూపించుకుని నీ గొప్పతనం అంటే మీ అహంలో మీరు రాకండి, నా ఆలోచన నా ఐడియా చాలా మంచిది ఇచ్చాను నేను కానీ చేయలేదు అక్కయ్యను, మనం ఎంత మంచి ఐడియా కానీ మీది తెలివితేటలు మీకున్న మంచి ఐడియాస్ మీరు ఇచ్చినా కానీ ఎక్కడైతే సంఘటన తెగిపోతుందో అక్కడ మంచి ఆలోచన కూడా సాధారణమైపోతుంది। మీరు ఇచ్చే మంచి ఆలోచన కూడా మీది మంచి ఐడియాలే, చాలా హైయెస్టే, అలా చేస్తే అలా అయిపోద్ది ఇలా అయిపోద్ది, అంత మంచి ఐడియా ఇచ్చాను కానీ అది ఆచరిస్తే ఖర్చు ఎక్కువ అవ్వచ్చు, లేకపోతే ఇంకేమవ్వచ్చు, దానిపైన మిగిలిన పరివారం సాటిస్ఫై లేరు, మెజారిటీ వాళ్ళు అలుగుతారు, రావడం మానేశారు, ఏదయ్యిందో ఏమైంది అప్పుడు సంఘటన తెగిపోయింది కదా। మన ఆ ఐడియా భలే మంచిదే కానీ అది సాధారణమైపోయినట్లే। उस समय अपने विचार त्यागने भी पड़े तो त्याग में ही భాగ్యే। అలాంటి సమయం అలాంటి పరిస్థితి ప్రాక్టికల్ గా ఉంది అనేటప్పుడు మన ఐడియాస్ మన ఆలోచన త్యాగం చేయాల్సి వచ్చిన త్యాగం చేయటంలోనే భాగ్యం ఉంది। అలా అని ఎందుకులే నా ఐడియా ఏం తీసుకుంటారని చెప్పినాను బుద్ధి ఉపయోగించకుండా ఉండడం కాదు, ఎప్పుడు ఎలాంటి ఐడియాస్ ఎవరికి వస్తాయో తెలియదు। అది ఒకవేళ అది కుదిరితే బాగా అది అయితే మంచిదే కదా, లేదు అందరూ మెజారిటీలో ఉంది అలా వెళ్ళిపోండి, అంతేగాని మన బుద్ధిని ఉపయోగించకుండా వేరే చెప్పే నాకు ఏది చెప్తే అదే అంటారు, ఐడియాసే తీయరు కొంతమంది। అలా కాకుండా ఐడియాస్ తీయాలి కానీ జిద్దు కూడా ఉండకూడదు, నేను చెప్పిందే చెయ్యాలి చేయలేదు, అలాంటి త్యాగం చేయడంలోనే మీ భాగ్యం ఉంది అనుకో।
इससे ही सफलता स्वरूप बनेंगे, సమీప సంబంధ में आएंगे. దీంతోనే సఫలతా స్వరూపం కాగలరు, సమీప సంబంధంలోని రాగలరు అని చెప్తున్నారు బాబా. स्लोगन, सर्व सिद्धियां प्राप्त करने के लिए मन की एकाग्रता को बढ़ाओ. సర్వ సిద్ధులను ప్రాప్తించుకోవటం కోసం మనస్సు యొక్క ఏకాగ్రతను పెంచుకోండి. సర్వ సిద్ధులు పొందటం కోసం మనస్సు యొక్క ఏకాగ్రతను పెంచుకోండి. अव्यक्त ईश्वर है, स्वयं और सर्व के प्रति मनसा द्वारा योग की शक्तियों का प्रयोग करें. स्वयं మరియు సర్వుల పట్ల మనస సంకల్పాల ద్వారా యోగ శక్తుల యొక్క ప్రయోగం చేయండి. समय प्रमाण अब मनसा और वाचा ही इकट्ठी सेवा करो. समय अनुसार ఇప్పుడు మనస వాచ యొక్క कंबाइंड सेवा చేయండి. मनसा और वाचा की इकट्ठी सेवा करो. लेकिन वाचा सेवा सहज है, मनसा में अटेंशन देने की बात है. కానీ రెండింటిలో వాచా సేవ ఈజీ, మనసా సేవ అంటే కొంచెం అటెన్షన్ పెట్టాల్సిన విషయం. इसलिए सर्व आत्मा के प्रति मनसा में शुभ भावना शुभ कामना के संकल्प हो. అందువల్ల సర్వ ఆత్మల పట్ల మనస్సులో శుభ భావన శుభ కామన యొక్క సంకల్పాలు ఉండాలి మనసా సేవ చేయగలగాలి అంటే. बोल में मधुरता, संतुष्टता, सरलता की नवीनता हो तो सेवा में सहज सफलता मिलती रहेगी. మాటలలో కూడా మధురత, సంతుష్టత, సరళత యొక్క నవీనత మనం తీసుకొచ్చినట్లయితే మన మాటలలో, అప్పుడు సేవలో సహజంగా సఫలత లభిస్తుంది. బట్టి మన మాటలు కూడా బాబా ఈ రోజు చెప్పారు కదా, మనసులో చెడు ఉండకూడదు, ఖరాబీ ఉండకూడదు. కానీ మాటల్లో కూడా ఖరాబీ ఉండకూడదు. ఎదుటి వాళ్ళు శపనార్థం ఇస్తున్నారు, నేనెందుకు నా మాటల్లో, మాటలు కూడా ఒక పాత్ర అనుకోండి. దానిలో నేను వాళ్ళు శాపనార్థాలు ఇచ్చారు, దానికి తగినట్టు నేను ఏదో ఏదో రఫ్ డఫ్గా నేను మాటలు అనేసాను, నాలో నేను అనేసుకున్నాను. ఏమైపోయింది, నా నోరు అనే పాత్ర ఖరాబీ, చెడు వచ్చేసింది. వాళ్ళు ఎలాగో చెడు అయిపోయింది, విషము పాయిజన్ వచ్చేస్తుంది వాళ్ళ దానిలో. నేను వాళ్ళకి శాపనార్థాలు ఇచ్చేలా అనేస్తే ఏమైంది, నా నోరు అనే పాత్ర కూడా పాయిజన్ అయింది. అది బుద్ధి తెలివి అంటారా, తెలివి తక్కువ పని. కానీ మాటకు మాట మాట్లాడితే చాలా తెలివైన గడుసండి. అలా మాట సమాధానం ఇవ్వలేదంటే తెలివి తక్కువ అంట సమాజంలో అది. కానీ మన లోపల ఉన్న ప్రపంచంలో ఏది తెలివైన పని? బయట ప్రపంచంతో మనకు సంబంధం లేదు, మన ప్రపంచం మనం తయారు చేసుకోవాలి కదా. ఈ లోపల ప్రపంచానికి వెళ్తే తెలివైన పని అంటే మన నోరు మాత్రం మధురత, సంతుష్టత, సరళత అనే నేచర్ ఆ మాటల్లో కనిపించాలి. అలాంటి నవీనత ఉండాలి, అప్పుడే సేవలో సహజ సఫలత లభిస్తుంది బాబా. ముందు మాటల్లో గమనికుంటేనే మనసాలోకి వెళ్తుంది, సంకల్పంలో చెడు రాకుండా. पहले तो बोल में कंट्रोल करना है, फिर जाके मनसा में ध्यान रहेगा, खराबी नहीं आए. అప్పుడే మన మనసా సేవ చేసి శక్తులు ప్రయోగించటానికి యోగ్యులు కాగలం. లేకపోతే అనుభవం అవ్వదు. మన యొక్క పవర్ అంతమంది వరకు వెళ్ళదు. ఒక జాగాలో ఉండి చాలా ఏరియా వరకు మంది వెళ్ళాలంటే ఇంత మంచి స్థితి ఉండాలి మన మాటలు కానీ మన మనసు ఆలోచన. చాలా విషయాలు బాబా చెప్పారు. అవ్యక్త మురళి అంటేనే ఫుల్ మాల్. వారానికి ఒకసారి బాబా మంచి పవర్ఫుల్ భోజనం పెట్టేస్తున్నారు పిల్లలకి. సెలవు రోజు వస్తే ఇంట్లో అన్ని రకాలు పెడతారు కదా, రోజు పరిగెడతారని స్పెషల్ పెడతారు కదా, అమ్మ నాన్న వెరైటీలు ఎక్కువ చేసి పెడతారు, ఈ రోజు ఇంట్లో ఉంటారని. అలా బాబా కూడా అవ్యక్త మురళి అంటే స్పెషల్ భోజనం మిల్తే చుట్టీకి దిన్. కాబట్టి ఇవన్నీ మళ్ళీ కూర్చొని రాయండి, దానిపైన చింతన చేయండి. మెయిన్ పాయింట్ ఈ రోజు బాబా చెప్పేది శ్రేష్ఠ వృత్తి, ఆలోచనలు. ఏ ఒక్కరిపైన కూడా చెడు అంటే నెగటివ్ వేస్ట్ ఉండకూడదు అంటారు బాబు. దాంతోనే శక్తిశాలి వైబ్రేషన్ వాయుమండలం తయారు చేయగలం.
దాన్ని తీవ్ర పురుషార్థం అంటారు. మన చుట్టూ శక్తిశాలి వాయుమండలాన్ని చేయగలిగే ఆ స్థితి తయారైతే మనసులో, అది తీవ్ర పురుషార్థం. దానికి ఇంకో సహజమైన పురుషార్థం చెప్తున్నారు బాబా. అంటే మనసులో నేను ఎవరి మీద ఏమి ఉంచుకోకూడదు అన్నా మనకి మనం తొలగించలేదు. కానీ దానికి ఇంకో టెక్నిక్ యూజ్ చేయొచ్చు. ఏదేమైనా నేను అందరికీ ఆశీర్వాదాలు ఇవ్వాలి, ఆశీర్వాదాలే తీసుకోవాలి. ఎత్తేటిన వాళ్ళకి కూడా మనసులో నుండి बाबा इसका कल्याण हो, जो गाली दिया मन ही मन में सोचो बाबा इसका मंगल हो, कल्याण हो. బాబా వీళ్ళకి మంగళం జరగాలి, కళ్యాణం జరగాలి. పక్కా చేసేసుకోండి. ఆశీర్వాదం ఇవ్వాలి, నేను ఆశీర్వాదం ఇవ్వాలి, ఆశీర్వాదం తీసుకోండి. ఇది చాలా ఈజీ. దీని ద్వారా మన వృత్తి శ్రేష్టంగా అయిపోతుంది. ఇది హోంవర్క్ గా తీసుకుంటే వృత్తి శ్రేష్టం అయిపోతే మన చుట్టూ వైబ్రేషన్ వాయుమండలం పవర్ఫుల్ గా తయారైపోతుంది. దీన్ని తీవ్ర పురుషార్థం అని పరిభాషిస్తున్నారు బాబా ఈరోజు. కాబట్టి సింపుల్ పాయింటే, కానీ దీని మీద హోంవర్క్ మీరు నెల రోజులు పెట్టుకుంటారో లేదా నెక్స్ట్ మురళి వచ్చే వరకు పెట్టుకుంటారో హోంవర్క్. శాంతి. అరకు బట్టి దగ్గరకు వస్తుంది. 24, 25, 26, 24 రీచ్ అవటం, 26 బయలుదేరడం. అంటే ఒక పూట 24 సాయంత్రం బట్టి అనుభవం చేస్తారు. 25 ఫుల్ డే, 26 మధ్యాహ్నం వరకు. మధ్యాహ్నం నుండి బ్రహ్మభోజనం అయ్యాక డిస్పాచ్ అంటే డిపాచ్ వెళ్ళిపోవచ్చు అందరు ఎవరిళ్ళకి వాళ్ళు. రాజుబాయి ముఖ్యంగా వస్తున్నారు మధుబన్ నుండి బట్టి చేయించడానికి. అందుకు అందరూ తప్పనిసరిగా ఈ బట్టి కార్యక్రమానికి హాజరై అనుభవం చేసుకోవాలి. రిఫ్రెష్. ఓం శాంతి. आया है वो प्यार का सागर, जब से जीवन में उजियारा है, देता है जो हमको प्यार सदा, वो बाबा कितना प्यारा है. आया है वो प्यार का सागर, जब से ज्ञानामृत बरसा कर हम पर मन का सब किचड़ा धो डाला, तन का आकर्षण खत्म किया, पावन हम सबको बना डाला. उसने ही हम सब बच्चों का
देना भी है और लेना भी झोली को दुआ से भरना भी। नवजीवन पाया हमने तो व्यर्थ की बातों से मरना भी। मंझधार फंसी जीवन नैया को, मंझधार फंसी जीवन नैया को उसने ही पार उतारा है। आया है वो प्यार का सागर, जब से जीवन में उजियारा है। देता है जो हमको प्यार सदा, वो बाबा कितना प्यारा है। आया है वो प्यार का सागर, जब से